హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడీస్. ఈరోజైతే నేను బోటి ఫ్రై అయితే చేశాను. అటు ఫ్రై కాదు, ప్యూర్గా ఇటు కర్రీ అయితే కాదు, సెమీ గ్రేవీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటారా? ఇంకా చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక ఈ బోటి సెమీ గ్రేవీ డైరెక్ట్గా కర్రీ చేసేది కాకుండా ఆ బోటి ఉడకబెట్టడం, క్లీనింగు, కట్ చేయటం ఇవన్నీ చూపించాను. అందుకే వీడియో కొంచెం లెంతీగా వచ్చింది. సో ఓపిక చేసుకొని అయితే మీరు కొంచెం చూడండి. చూడండి, బోటి అయితే 1 కేజీ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, రెండు దాన్ని దబ్బలు అని అంటారు, లేదా పొట్ట అని అంటారు. వాటిని ఏం చేయాలంటే ఒక బౌల్లో వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి. వేడి నీళ్ళు కాగబెట్టుకొని అవి ఏమన్నా ఉంటే వాటిని తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో ముంచేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక గరిటె సహాయంతో అలా దాన్ని ఆ పొట్టునంతా గీరేస్తే ఇలా వెళ్ళిపోయి తెల్లగా వస్తుందన్నమాట. నా దగ్గర ఇట్లా ఈ పొట్టలు అనేవి 2 ఉన్నాయి కాబట్టి రెండింటిని ఆ వేడి నీళ్ళల్లో ముంచి ఇలా అన్నం పెట్టుకునే గరిటెతోటి ఒక ప్లేట్లో ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇలా వైట్గా వచ్చేస్తుందన్నమాట. దాన్ని అలా డైరెక్ట్గా వండకూడదు, అలా ఖచ్చితంగా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, బోటి అయితే క్లీనింగ్ ప్రాసెస్ దాదాపు నేను 15 గంట నుంచి 20 నిమిషాల వరకు క్లీనింగ్ అయితే చేశానన్నమాట, చాలాసేపు. ఎందుకంటే ఈ బోటి వండినప్పుడు టేస్ట్ రావాలి అంటే మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. అందుకే నేను దాదాపు 15 గంట వరకు, 15 గంట నుంచి 20 నిమిషాల వరకు అయితే క్లీన్ చేసుకున్నాను అన్నిటిని. ఆ వాటర్లో వేసుకొని చూడండి ఎంత క్లీన్గా వైట్గా అయితే చేశాను. అయినా సరే ఇంకా ఉంటుందన్నమాట ఆ వేస్ట్. క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ అయితే వేసుకొని మళ్ళీ అందులో వాటర్ పోసుకోండి. ఏదైతే మన బోటి ఉందో ఆ బోటి మొత్తాన్ని ఆ నీళ్ళల్లో వేసి దాదాపు అర్ధగంట నుంచి 40 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా అయితేనే మనకు బోటి మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఇంకా ఒక 40 నిమిషాల తర్వాత ఆ వేడి నీళ్ళన్నిటినీ వంపేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తోటి ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఇంకా తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఈ ఉడికిస్తాం కాబట్టి ఈ ఉడికించడం వల్ల ఆ పీసెస్ అనేవి మంచిగా మెత్తగా కట్ అయిపోతాయి అన్నమాట. లేదా ఫస్టే కట్ చేస్తామంటే అలా కట్ అవ్వటం కష్టం, కొంచెం రిస్క్ అవుతుందన్నమాట. అందుకే ఉడికించిన తర్వాతే కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా సరే అందులో నుంచి చూడండి నా హ్యాండ్స్కి అలా ఆ ఫ్యాటు ఎలా వస్తుందో, ఆ వేస్ట్ కానీ ఎలా వస్తుందో. అందుకే బోటి వండడం కంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ కట్ చేయడం చాలా రిస్క్. కానీ తప్పదు. మనం బోటి తినాలి ఇష్టంగా తినేవాళ్ళు కానీ, లేదా మంచిగా చేసుకొని ఫ్రై చేసుకొని తినాలి అంటే ఈ తప్పదు. ఇలా ఇంకా కట్ చేసుకున్న పీసెస్ని బౌల్లో అయితే వేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా పిసికేసి హ్యాండ్తో దాదాపు ఒక 5 నిమిషాలు, 3 నుంచి 5 నిమిషాల వరకు బాగా పిసికేసి వాష్ చేసుకోండి. మళ్ళీ దీనికైతే కొంచెం ఓపిక అవసరం. ఫంక్షన్లలో కూడా గోంగూర బోటి చేస్తారు, చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో ఏమో కానీ నాకు మాత్రం ఇంట్లో దీన్ని క్లీన్ చేసేసరికి నాకు తలకాయ నొప్పి వచ్చేసిందండి. దాదాపు చూడండి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది వీడియో పెట్టి, దాదాపు 4 నిమిషాల వరకు అవుతుంది అటు ఇటుగా. నేను వీడియోలోనే 4 నిమిషాల వరకు మీకు క్లీనింగ్, ఉడకబెట్టడం, కటింగ్ ఇవి చూపించాను. నాకు డైరెక్ట్గా ఎంతసేపు పట్టుంటుంది ఇంకా మీరే ఆలోచించండి. సో అందుకే అనమాట, బోటీ చేసుకోవాలంటే మాత్రం ఓపిక చాలా అవసరం. సో ఇప్పుడైతే ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఆ వాటర్ని అంతా పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో నీట్గా కడిగేసుకొని ఇలా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోండి మొత్తం. ఇంకా వంట స్టార్ట్ చేసేద్దాం మరి. ఇంకా స్టవ్ మీద ఒక వెడల్పు కళాయి అయితే పెట్టుకోండి. ఈ బోటీకి మ్యాక్సిమం కళాయి ఉంటేనే బెటరు బౌల్ కన్నా. ఆ కళాయిలో ఒక 6 స్పూన్లు లేదా 7 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో బోటి వేసుకోండి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవేవి వేసుకోకుండా ఫస్ట్ బోటిని అయితే వేసుకొని ఆయిల్లో వేపండి ఒక 5 నిమిషాల వరకు, 5 నుంచి 10 నిమిషాల వరకు. బోటి వేసుకున్నాక అందులో కొద్దిగా ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఉప్పు వేస్తే మనకి ఏ కర్రీ అయినా తొందరగా మగ్గుతుంది అనమాట. అందుకే ఉప్పు అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఆయిల్లో
అలా బోటీని వేగనివ్వండి 5 నుంచి 10 నిమిషాల వరకు మొత్తం కలుపుకొని. కొంచెం సేపు వేగాక ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక అందులో ఒక 4 పచ్చిమిర్చి చీలకలైతే వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోండి అందులో. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే ఆ బోటితో పాటు పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ వేగిపోతాయి. అందులో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అందరూ స్టార్టింగ్లోనే వేస్తారు, బోటి వేగాలి కాబట్టి మనం బోటి కొంచెం వేగాక ఇవన్నీ వేస్తున్నాం. సో అందుకనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అయితే వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఆ బోటికి పట్టేటట్టుగా అయితే మిక్స్ చేసుకొని బాగా వేగనివ్వండి బోటిని. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. మరి ఎక్కువసేపు వేగనివ్వద్దు, ఎందుకంటే ఆ బోటి అడుగంటేసుకుంటుంది అనమాట. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయగానే అందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేగనివ్వద్దు, అడుగంటుకుంటూ పోతుంది. అందుకే తక్కువ టైమే, ఒక 5 నిమిషాలు మాత్రమే వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా అయితే 5 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు వేగనివ్వండి. నాకైతే 20 నిమిషాల వరకు పట్టింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని వేయించుకుంటూ ఒక 20 నిమిషాల వరకు అయితే పట్టింది. ఇప్పుడు అందులో లైట్గా వాటర్ పోసుకోండి. ఒక 200 ml లేదా పావు లీటరు. ఎందుకంటే నేను సెమీ గ్రేవీ చేస్తున్నా కాబట్టి లైట్గా అయితే వాటర్ పోసుకున్నాను. లేదు ఫ్రైయే కావాలి అనుకుంటే మాత్రం వాటర్ అయితే అస్సలు పోయొద్దు. వాటర్ అస్సలు పోయకుండా ఉప్పు కారాలు వేసేసుకోండి. ఈ టైంలో నేను కొంచెం సెమీ గ్రేవీ రైస్లోకి తినేలాగా బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే పోసాను. వాటర్ పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించాను. 10 నిమిషాల తర్వాత మూత తీయగానే మనకి బోటి మంచిగా కుక్ అయింది. ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఏంద్రా నాయన అంత కారం అంటే, నేను కొంచెం స్పైసీగా తింటాను, అందుకని 3 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను. అందులోనూ ఈ కారం అంతగా ఎక్కువ కారం ఉండదు, మీడియం కారం ఉంటుంది, మీడియం స్పైసీ ఉంటుంది. అందుకని చెప్పి 3 స్పూన్లు వేసుకున్నాను. 1 చెంచా ఉప్పు అయితే వేసుకున్నాను. దాంతోపాటు కొద్దిగా ధనియాల పొడి, అలాగే దాంతోపాటు కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని అన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారం మసాలా అన్నీ ఆ బోటీకి పట్టేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ మిక్స్ అయ్యాక చూడండి బోటీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించండి. లో ఫ్లేమ్ మీద ఉడికించండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. స్మెల్ అయితే మంచిగా వస్తుంది, ఆరోమా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక పైనుంచి కొత్తిమీర అయితే చల్లుకోండి. కొత్తిమీర చల్లుకున్నాక ఒక్క 2 నిమిషాలు అలా వేగనివ్వండి. ఒకసారి మిక్స్ కూడా చేసుకోండి కావాలంటే. దాంతోపాటు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి. వీటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. అంతేనండి, బోటి సెమీ గ్రేవీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. రైస్లో అయితే మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, తప్పదు, తినాలి అంటే చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.